ద్వారా విద్యార్థులు బాగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉండాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమారాజు అన్నారు. ఆదివారం బాల్యశాస్త్రి లేవర్క్లో శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ఆయన చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువు ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఆయన అన్నారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు బోధన ఇవ్వడం చాలా మంచి పరిణామమని ఆయన అన్నారు. నగరంలో 4 కాలేజీలు 3 స్కూల్స్ నిర్వహించడం, అంతేకాకుండా నార్త్ నియోజకవర్గంలో కాలేజ్ స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. కాలేజ్ కరెస్పాండెంట్ బి శెట్టి రాము మాట్లాడుతూ 2014లో కాలేజ్ ప్రారంభం నుంచి నేటికి దిగ్విజయంగా శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ స్కూల్ నడపడం జరుగుతుందన్నారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ నీట్ ఎంసెట్ కోర్సులతో విద్యార్థులకు బోధన ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ ప్రసాద్ వర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు రాము. నేను శ్రీ నవోదయ విద్యా సంస్థల యొక్క సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్స్ అండి. ఇది కాలేజ్ అని 2014లో స్టార్ట్ అయ్యింది. సో 2018 అనేది జూనియర్ కాలేజ్ కింద రూపుదిద్దుకొని ఈరోజు విశాఖపట్నంలో 4 కాలేజీలు 3 స్కూల్ కింద మనం నడపడం జరుగుతుంది. ఈరోజు గురుద్వార్ దగ్గర బిఎస్ లేఅవుట్లో స్కూల్ కమ్ కాలేజ్తో కొత్త బిల్డింగ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఆదరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి తల్లిదండ్రులకు, టీచర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కొత్త బిల్డింగ్ ఆవిష్కరణకి వచ్చినటువంటి మా నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమారాజుకి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు గురుద్వార్ బ్రాంచ్లో ఏదైతే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ ఉందో ఇందులో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరియు ఇంటర్మీడియట్, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐఐటి అండ్ నీట్ కూడా కొనసాగించడం జరుగుతుందండి. ఈరోజు శ్రీ నవోదయ స్కూల్ కమ్ కాలేజ్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఇనాగ్రేషన్కి నన్ను పిలవటము నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్కూల్స్ అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంటు. చిన్న పిల్లలకి నుంచి అంటే ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పేదానికి మంచి అవకాశం ఉంది. అత్యంత రీజనబుల్ రేట్స్ తోటి వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే రీజనబుల్ రేట్స్ తోటి నడుపుతున్నారు. 3 స్కూల్స్ 4 కాలేజెస్ కూడా మురళీ గారు అట్లాగే రాము గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. మనకి అందరికీ తెలుసు, జీవితంలో పిల్లలకి పర్మనెంట్గా ఉండేది, వారి జీవితాంతము ఉండేది చదువు. మనము పిల్లలకి డబ్బు ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎవరు కూడా పర్మనెంట్గా ఉండేది కాదు. కానీ ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక తల్లిదండ్రులు న్యాచురల్గా జరగవలసిన ప్రక్రియ జరుగుతుంది. కానీ జీవితాంతము ఉండేది చదువు మాత్రం ఒక్కటే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చదువుకుని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మంచి విద్యని ఇచ్చే స్కూల్స్ నవోదయ శ్రీ నవోదయ స్కూల్స్ వారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేట్స్. అట్లాగే మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా 1000 మార్క్స్కి 990 మార్కులు రావటం అనేది చాలా చాలా సంతోషం. వీరేంటంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పబ్లిక్ని లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేసే పనులు చేయటం లేదు. కేవలము వాళ్ళ ఆ డబ్బు అంతా కూడా ఆదా చేసి పబ్లిక్ దగ్గర తక్కువ రేట్లతోటి వారు స్కూల్ ఫీజులు పెట్టి నడపటం అనేది చాలా సంతోషము. వారికి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే స్కూల్కి మేనేజ్మెంటు, టీచర్సు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ నవోదయ విద్యా సంస్థల యొక్క అకాడమిక్ డీన్ నా పేరు మురళీ ప్రసాద్. మేము యాక్చువల్గా 2018లో జూనియర్ కాలేజెస్
మొట్టమొదటిగా ఈ నార్త్ నియోజకవర్గంలోనే స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మేము జూనియర్ కాలేజ్ స్థాపించేటప్పుడు పర్మిషన్ యొక్క లెటర్ కోసం మేము ముందు మా బ్రదరు విష్ణుకుమార్ రాజు గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి ఆ రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి పర్మిషన్కి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ అవసరం ఉందని చెప్పి పర్మిషన్కి సంబంధించి లెటర్ ఇవ్వడం, ఆయన ఏ టైంలో ఏ విధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారో తెలియదు, కానీ ఆ రోజు 2018లో స్టార్ట్ అయినటువంటి జూనియర్ కాలేజీ మాకు 2019లో పర్మిషన్స్ రావడం అనేది సీతందర్లో జరిగింది. దాని తర్వాత సార్ ఇచ్చినటువంటి లెటర్ ఆధారం చేసుకొని ఈ రోజుకి విశాఖపట్నంలో నలుమూలల 4 జూనియర్ కాలేజీ బ్రాంచులు, అదే స్పోర్ట్స్తో ఇంటర్మీడియట్ స్కూల్స్ 3 బ్రాంచ్లు మనం స్థాపించడం జరిగింది. నిజంగా ఈరోజు శ్రీ నవోదయ విద్యా సంస్థలు విశాఖపట్నంలో 4 జూనియర్ కాలేజీలు 3 స్కూళ్ళు ఈ విధంగా డెవలప్ అయ్యి విస్తరిస్తున్నాయంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు. ఆ రోజు ఆయన యొక్క పాజిటివ్ బ్లెస్సింగ్స్తో మాకు లెటర్ ఇవ్వడం, ఆయన యొక్క చేయి చలవ వల్ల మాకు చాలా ఆనందంగా అభివృద్ధి కార్యక్రమం అనేది జరగడం అనేది మేము చాలా బాగా చేసుకున్నాం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 2 సార్లు స్టేట్ ఫస్ట్, ఒకసారి స్టేట్ సెకండ్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా 1000కి 990 స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 460 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంసెట్లో కూడా యాక్చువల్గా స్టేట్లోనే మనం 108 అలాగే 206 ర్యాంకులు కూడా లాస్ట్ ఇయర్ శ్రీ నవోదయ విద్యా సంస్థలు కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఇలా మరీ ఎన్నో మంచి రిజల్ట్తో శ్రీ నవోదయ విద్యా సంస్థలు పబ్లిక్లో ఉన్న ప్రతి పేద విద్యార్థికి సేవలు అందిస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారి సాక్షిగా మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా సార్ యొక్క కోఆపరేషన్ మాకు ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రతి చోట ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి సార్కి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా సైడ్ నుండి, మా బ్రదర్ సైడ్ నుండి, ఎంటైర్ మా ఫ్యామిలీ, మా యొక్క టీచర్స్ అందరి సైడ్ నుండి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్.